నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. వెల్కమ్ టు రిపోర్టర్స్. నేను రాజశేఖర్. ఇక ప్రాంతం ఏదైనా అంశం ఏదైనా ఇష్యూ అయినా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నవీన్కి సంబంధించి అక్కడ నిజామాబాద్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వనితకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వద్ద పంచాయతీ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి మున్సిపల్ చైర్మన్ పర్సన్ తొలగించుకుంటే అవిశ్వాస తీర్మానం పెడతామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక లేదంటే బీఆర్ఎస్ వీడేందుకు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మద్దతుతో కొత్త చైర్పర్సన్ ఎన్నిక కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్. ఎస్ నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి శాఖల మీద శాఖలు తగ్గుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గతంలో ఓటమి పాలైపోయినటువంటి జీవన్ రెడ్డి గత 2 రోజుల నుంచి కూడా అతనికి అక్కడ ఉన్నటువంటి నాయకులు కౌన్సిలర్లు కావచ్చు, మొత్తం కూడా చూసుకున్నట్టు ఇక్కడ శాఖల మీద ఎదురు దాడి జరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా అతడు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఇటు ఆర్టీసీ అధికారులు తన ఇటు ఆర్టీసీకి సంబంధించి పక్కన షాపింగ్ మాల్ కు 7 కోట్ల చిల్లర బకాయి అని చెప్పి వారం రోజుల్లో కట్టాలని చెప్పి కూడా నోటీసు ఇచ్చారు. దాంతో పాటు మరోవైపు 2 కోట్ల కరెంటు బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా తన షాపింగ్ మాల్ కు కరెంటు కట్ చేసినటువంటి ఇటు పౌర అధికారులు ఈ 2 షాపులు తేరుకోక ముందే కూడా ఇటు బోధన్ కూడా తన పార్టీకి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిల్ కూడా పెద్ద షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం అటు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత్ కు వ్యతిరేకంగా వారు ఉద్యమిస్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ఎందుకంటే పండిత్ వినీత్ గత 4 సంవత్సరాల నుంచి పదవిలోనే ఉన్నారు. దీంతో పాటు తమ ఎక్కడైతే వార్డున్నారో వార్డులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పి కూడా అక్కడ మొత్తం అదే పార్టీకి చెందినటువంటి కౌన్సిల్ కూడా ఆమెకు వ్యతిరేకంగా తీర్మానం పత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇటు ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం 30 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. దీనిలో 25 ఆమెకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం 25 మంది కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఆమె వెంటనే పదవి నుండి తప్పుకోవాలి, తమ పార్టీకి చెందిన మరొకరు కూడా మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకుంటామని చెప్పి కూడా మెమోరండం ఇచ్చిన పరిస్థితి మనకు మాత్రం కనిపిస్తుంది. అయితే దీనిపై స్పందించినటువంటి జీవన్ రెడ్డి వెంటనే వారిని హైదరాబాద్ పిలిపించుకొని వారితో మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అది గత 4 నెలల క్రితం కూడా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీవన్ రెడ్డి కూడా ఇదే ఇష్యూ రిపీట్ కావడంతో అంటే రంగంలో దిగినటువంటి జీవన్ రెడ్డి వారిని చక్కదిద్దిన పరిస్థితి మాత్రం ఎమ్మెల్యేగా లేరు, మాజీ ఎమ్మెల్యేగా అయ్యారు. దీంతో అక్కడ ఉన్న కౌన్సిలర్లు కూడా జీవన్ రెడ్డి మాట వినని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అదే జీవన్ రెడ్డి ఎవరు చెప్పినా కానీ ఖచ్చితంగా పండిత్ వినీత్ ఎవరైతే ఉన్నారో గత 4 సంవత్సరాల నుంచి ఉన్నారో ఆమెను పూర్తిగా పదవిని తప్పుకోవాలని చెప్పి, లేకుంటే అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తం ఇటు ఆర్మూర్ మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లు కానీ 25 మంది వ్యతిరేకంగా ఉండడం, మరోవైపు బీజేపీ చెందినటువంటి కౌన్సిలర్లు 4 ఉండడంతో కూడా వీరంతా మొత్తం 29 మంది కూడా ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 1/2 మెజార్టీ కావాల్సి ఉంటుంది. అయితే దీంతో వారు కలెక్టర్ సిఫారసు చేయాలి. తమ అవిశ్వాస తీర్మానం పెడుతున్నాము అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ మీద, ఒకవేళ కలెక్టర్ దీనికి ఆమోదిస్తే మాత్రం 2/3% కూడా అక్కడ ఆమెకు వ్యతిరేకంగా కూడా తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తం 34 మందిలో 29 మంది కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉండడంతో కూడా ఖచ్చితంగా తాము మెజార్టీ ఉంది తమకు, పూర్తిగా ఇటు ఆమెను కూడా పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా జీవన్ రెడ్డికి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది జరగకుంటే మాత్రం ఖచ్చితంగా తాము బీఆర్ఎస్ పార్టీని వీడుతాము, కాంగ్రెస్ లేకుండా బీజేపీ పార్టీలో చేరుతామని చెప్పి కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరాఖండిగా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్.
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అవిశ్వాస తీర్మానం ఒకవేళ అయితే కనుక కొత్త అభ్యర్థులు కొత్త కౌన్సిలర్ వచ్చే అవకాశం కూడా చైర్పర్సన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వరంగల్కి సంబంధించి ఆరోగ్యశ్రీ శ్వేత పథకాన్ని అక్కడ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం హామీలు దాదాపుగా 6 ఇచ్చినటువంటి గ్యారంటీ హామీలో 2 నెరవేర్చినటువంటి పరిస్థితి. 48 గంటల లోపే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ పరిమితి అనేది 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న అంటున్న రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇవాళ మొత్తం అయితే అనుకున్న విధానంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవాళ 2 అంటే ఒకటి మహిళ అంటే మహాలక్ష్మిని బస్సు ప్రయాణం కావచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకున్నాగానే ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు వరంగా మారినటువంటి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికి నూతన ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్ర మాత్రం ఇవాళ ప్రతి ఆసుపత్రిలో కూడా మొత్తానికి ఇక్కడ ఓపెన్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచిందని కూడా ప్రజలకైతే హామీ ఇచ్చినట్లయితే 24 గంటల్లో కూడా మొత్తం అయితే ఇవాళ నెరవేర్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ 6 గ్యారెంటీలు ఇచ్చిన పథకంలో భాగంగా కూడా ఇవాళ 2 గ్యారెంటీలు మాత్రం అంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, బలహీన వర్గాల కళ హెల్త్ పరంగా రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచి మాత్రం మాట ఇస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇవాళ మొత్తం అయితే ఆర్టీసీ ఆర్ఎం శ్రీలంక కూడా బస్సులను కూడా ప్రయాణం చేసి కూడా మొత్తం మహిళలకు ఒక స్వాగతం పలికి ఒక అభివాదం చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ మొత్తం అయితే ఉచిత బస్సు మహిళల బస్సు ప్రయాణంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ బస్ స్టాండ్ సెంటర్ లో కూడా మొత్తానికి అయితే ఒక ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇచ్చిన మాట అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏదైతే మాట ఇచ్చిందో చూస్తామో కూడా 40 గంటల రిజల్ట్ అనేది కూడా మొత్తానికి తెలంగాణ యావత్ కూడా పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే నాయకులైతే మొత్తం మాట పేద ప్రజలకు అండదండలుగా ఉండే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ఎడవిలా ఉంటుంది. ఇచ్చిన మాట కంపల్సరీగా నిలబెట్టుకుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజుల్లో కూడా సోనియా గాంధీ రాజ్యం తీసుకురాబోతున్నాం. ఇప్పటికే ప్రస్తుతానికి అయితే అనుకున్న విధంగానే చేయాల్సింది ఉన్నది. కూడా సంబరాలు అయితే మహిళలైతే చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ప్రస్తుతానికి అయితే ఇవాళ కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో కూడా మొత్తానికి మహిళలైతే ఇలా వేములవాడ దాదాపు మహిళలైతే అధిక సంఖ్యలో పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. వాటితో దీంతో కూడా మొత్తానికి ఇవంతా విపరీతంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కూడా నిలుపుకుంటుందని చెప్పి ప్రజలతో మొత్తానికి మొత్తానికి సోనియా గాంధీ రాజ్యం రాబోతుంది. ప్రయాణం చేస్తున్నాం. అట్లాగే కూడా మనకు ఆరోగ్య రీత్యా కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు రాజకీయంగా కార్పొరేట్ హాస్పిటల్ వల్ల ఉచిత వైద్యాన్ని కూడా పొందుతారని చెప్తున్న కనపడుతున్నారు. రైట్ అంటే ప్రధానంగా ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి పరిస్థితిపై ఇప్పటికే ప్రధానంగా 6 గ్యారంటీలు ఇది ఒక గ్యారంటీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకమైందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రారంభించిన తర్వాత ఏమైనా ఎప్పటి నుంచి అమలయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే దాదాపుగా తేదీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పర్టికులర్గా దాని పూర్తి స్థాయిలో ఏమైనా నాని రాజేంద్ర రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉందా? అధికారులు కానీ దీనిపై ఏమైనా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అధికారికంగా అంటే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మొత్తానికి అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇచ్చిన హామీ నేర్పరచడంతో కూడా మొత్తానికి అయితే ఇచ్చిన హామీని అయితే నెరవేర్చిందని చెప్పుకోవచ్చు. దీంట్లో కార్పొరేట్ హాస్పిటల్ అయితే హాస్పిటల్ వైద్యం చేయించడానికి పేద
బడు బలహీన వర్గాలకైతే వాళ్ళ ఆరోగ్యం పేదవారికి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే కూడా కార్పొరేట్ హాస్పిటల్ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు కూడా ఎమ్మెల్యేలు కూడా మొత్తానికైతే ఇక్కడ నూతనంగా ఏర్పడ్డ ఎమ్మెల్యేలు అయితే మాత్రము ప్రజలకు రిలైట్ చేసుకోవాలి. మొత్తానికైతే ప్రజలకు అండదండంగా మొత్తానికి బడుగు బలహీన వర్గాలకు చేతుడు వారుగా ఎప్పటికీ ఎలవెల్గా ఉంది చెప్తున్న మాట మొత్తానికైతే ప్రజలను అయితే కొనియాడి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలపై సంబంధించి మనకు అక్కడ ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా జూల్పించారు మున్సిపల్ అలాగే రెవెన్యూ అధికారులు. ప్రధానంగా ముందు నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అధికారులు అక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్లను జేసీబీలతో కూల్చివేసినటువంటి అధికారులు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిర్మాణాలు కూల్చివేయడంపై స్థానికులు ఈ నేపథ్యంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి నరేష్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి నస్పూర్ పట్టణంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కు సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 42లో ఉన్నటువంటి ఈ భూమిలో కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దానికి గత 2 ఏళ్లుగా ఇది ఆల్రెడీగా 2 ఏళ్ల కంటే పైగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. అయితే దీనికి సంబంధించి కొంత ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వెంచర్లు కూడా పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని వెంచర్లుగా ఉన్నటువంటి ప్లాట్లుగా విభజించి వారు విక్రయించారు. విక్రయించిన వారు ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని ఇల్లు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి గతంలో అనేకంగా ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి ఇటు జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ ఫిర్యాదులు అందినప్పటికీ అప్పటి స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఒత్తిడితోటి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా జాప్యం చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడడంతో ఈ మరోసారి మళ్ళీ ఫిర్యాదులు అందడంతో ఇటు కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ మన మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ పరిధిలో ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీకి మరియు రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడ జేసీబీలను తీసుకెళ్లి అక్రమ కట్టడాలను అనేది కూల్చివేశారు. మరి ఈ క్రమంలోనే ఒక బాధితుడు ఎవరైతే కూల్చివేతకు సంబంధించిన ఒక ఇంటికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. మరి దీనికి సంబంధించి తనకు నిల్వ నీడ లేకుండా పోయిందని తన కట్టుకున్న ఇంటిలో తన కూల్చివేయడంతో తనకు జీవనాధారం కూడా ఎటువంటి లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యానికి ప్రయత్నించడంతో పక్కనే ఉన్నటువంటి స్థానికులతో పాటు పోలీసు అధికారులు కూడా వెంటనే స్పందించి అతని ఆత్మహత్య ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు మరి ఇన్నాళ్ళు లేనటువంటి అధికార యంత్రాంగం ఇలాంటి చర్యలు మరి అకస్మాత్తుగా చేపట్టడం ఏంటని పక్కనే ఉన్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మా పైనుంచి అందించినటువంటి ఆదేశాల మేరకు మేము చేస్తున్నామని కలెక్టర్ ఆదేశించిన ప్రకారం ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి స్థలాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని దీనికి సంబంధించిన భూమి ఇది టీఎన్జిఓకు కేటాయించిందిగా చెప్తున్నారు అధికారులు. టీఎన్జిఓకి ఆల్రెడీ ఇప్పటికీ అనుమతులు కూడా ఇచ్చామని దీనికి సంబంధించిన స్థలంలో మీరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని దీనికి సంబంధించి ఆదేశాలు టీఎన్జిఓ సంస్థకు సంబంధించిన వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశించారని ఆదేశాల మేరకు మేము ఈ కూల్చివేతలు చేపట్టామని ఇటు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఎస్ఎస్ నరేష్, ఆక్రమించిన భూమి ఎంత ఉంటుంది, ప్రధానంగా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఏదైతే నిర్మాణాలు కూల్చివేస్తున్న నేపథ్యంలో ఆక్రమణ దానికి సంబంధించినటువంటి నోటీసులు ఏమైనా ముందస్తుగా అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? గతంలోనే గత 4 ఏళ్ల క్రితమే ఇటువంటి సంబంధించినటువంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కొన్ని స్థలాలకు సంబంధించి కొన్ని ఎకరాల వ్యాప్తంగా పక్కనే ఉన్నటువంటి కొంతమంది పట్టా భూములకు ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వీరు ఆక్రమించుకున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని ఆక్రమించుకొని విక్రయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు కేసు కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి కేసులో ఉండి కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలంలో ఈ పక్కనే ఉన్నటువంటి టీఎన్జిఓ కూడా ప్రభుత్వ స్థలానికి ప్రభుత్వం కేటాయించింది. మరి దీనికి సంబంధించి ఏళ్ల తరబడి కోర్టులో నానుతున్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళు యథేచ్ఛగా నిర్మాణాలు కూడా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోటి అధికార పార్టీ నాయకులతోటి వారు తమకు అంచర్లే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో దీనికి కబ్జాలకు పాల్పడుతూ ఇలాంటి విక్రయాలు చేస్తుంటే సామాన్యులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలు చేస్తామంటూ గత ఏడాది క్రితమే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నోటీసులకు స్పందించకుండా నోటీసులు వచ్చిన వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎలాంటి చర్యలు చేపట్టద్దామని వారిపై ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలోనే వీరు జాప్యం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడులు లేవు కాబట్టి మళ్ళీ ఓసారి నూతన ప్రభుత్వం ఏర్పడంతో తమకు న్యాయం జరుగుతుంది, మాకు కేటాయించినటువంటి భూమి మాకే అందుతుందని చెప్పేసి టీఎన్జిఓ నాయకులు వెళ్ళి వారికి సంబంధించినటువంటి భూమిని కలెక్టర్
తెలిసి స్థానిక అధికారులు చేపట్టారు. ఎస్ నరేష్, మనకి విజువల్స్ లో చూస్తే నిర్మాణాలు ఈ మధ్యన జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అంటే 2 సంవత్సరాల నుంచి కూడా కోర్టులో కేసుల నేపథ్యంలో కూడా నిర్మాణాలు ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ కోర్టు అధికారులు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ కడ్డంపై గత ప్రభుత్వం నాయకులు అండదండలు కారణం అనుకోవచ్చా? కొత్త ప్రభుత్వం మారిన తర్వాత పనులు వేగవంతం చేసి ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా మనం? గత ప్రభుత్వం ఉన్నటువంటి అధికారుల అండదండలతోటి వాటికి సంబంధించినటువంటి స్టే ఆర్డర్లు కూడా తీసుకొచ్చి వారి స్థానికంగా ఉన్న అధికారులతోటి మామూలుగా ఉన్నటువంటి వీరికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు చేపట్టకుండా వారికి ఉన్నటువంటి లొసుగులతోటి, చట్టంలో ఉన్నటువంటి లొసుగులతోటి స్టే ఆర్డర్లు తీసుకొచ్చి కొంతవరకు జాప్యం చేశారు. దీనికి సంబంధించిన కోర్టు కేసులు కూడా ప్రస్తుతం జరిగింది. ఎన్నికలకు ముందు కూడా దీనికి సంబంధించి కోర్టు ఇక్కడ స్థానిక కోర్టులు కాకుండా హైకోర్టు వరకు వెళ్ళి వాళ్ళు స్టే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి నూతన ప్రభుత్వం ఏర్పడంతో అక్రమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఆస్తులన్నీ ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ఒత్తిడి లేనటువంటి నేపథ్యంలో, అధికార పార్టీ ఒత్తిడి లేనటువంటి నేపథ్యంలోనే ఎవరికైతే న్యాయంగా చెందాల్సినటువంటి భూములను వారికి కేటాయించినటువంటి చెందేలా చేస్తూ మిగిలిన ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కంచెలు కూడా ఏర్పాటు చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను కలెక్టర్ గారు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో గుత్తేదారులు హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా గుత్తేదారులకు పనులు కేటాయింపు అంశంలో ఓ కార్పొరేటర్ భర్త ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్క్ ఇన్స్పెక్టర్ కీలక పాత్ర పోషించారు. ఇక వర్క్ ఇన్స్పెక్టర్కు 4-వీలర్ గిఫ్ట్గా ఇచ్చేందుకు కూడా గుత్తేదారులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి, అవాస్తవాన్ని కూడా కొట్టిపారుస్తున్నటువంటి పరిస్థితి అధికారుల నుంచి వినిపిస్తూ ఉంది. మొత్తం కూడా పూర్తిగా ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో గత 4 రోజులుగా వరుస కథనాలు పత్రికల్లో ప్రచురమవుతా ఉన్నాయి. ఖమ్మం మున్సిపాలిటీ కేంద్రంలో ఇటీవల కాలంలో ఎన్నికల అయినటువంటి గుత్తేదారులకు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ ఇచ్చిన రైట్ ఉపేంద్ర, ప్రధానంగా అసలు అంటే మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన నుంచి కూడా ఇవన్నీ వివాదాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా వినిపిస్తుంది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల నిర్వహణలో ఇష్టారాజ్యంగా పనులు కేటాయించారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్రాయింగ్ సిబ్బంది కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అదే తీరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులకు సంబంధించినటువంటి వాదన ఒకలాగా ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా జరిగినటువంటి అక్కడ విషయాలు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు అవినీతికి సంబంధించి అక్రమాలు లోపాయకరంగా జరుగుతున్నట్టుగా పత్రిక వరుస కథనాలు ప్రచురితమవుతా ఉన్నాయి. గత 4 రోజులుగా ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గుత్తేదారులకు సంబంధించి రెగ్యులర్ గా ఆఫీస్ కి చేరుకుని అక్కడ హల్చల్ చేస్తూ తమ యొక్క బిల్లులు శాంక్షన్ చేయాలని చెప్పేసి అధికారులను ఒత్తిడి చేస్తున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల నిర్వహణ సందర్భంగా అయినటువంటి జనాలకు అయ్యేటువంటి ఖర్చుతో పాటు ప్రధానంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వహణలో భాగంగా భోజనాలు, టెంటు, ఇతర కుర్చీల నిర్వహణ కోసం ఇచ్చినటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి పనులు ఉన్నాయి, పనులన్నీ కూడా కొంతమంది గుత్తేదారులకు మాత్రమే ప్రధానంగా ఒక వర్క్ ఇన్స్పెక్టర్ కి సంబంధించినటువంటి మధ్యవర్తితో ఊహించేసి ఇంజనీర్ల యొక్క అండదండలతోటి కొద్ది మందికి మాత్రమే వర్క్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం లభించింది. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి కేటీఆర్ గత అక్టోబర్ నెలలో కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఇచ్చినటువంటి కొన్ని పనులతో పాటు అదనంగా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఇచ్చినటువంటి పనులు కేవలం గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంజనీర్లకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు బినామీలుగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే పనులు కేటాయించి లక్షల రూపాయలు డబ్బుల్ని దోచుకున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిపై ఇటీవల కాలంలో వరుస కథనాలు ప్రచురితం అవడంతో అధికారులు అప్రమత్తమై కొంత విచారణ వేగవంతం చేయాల్సిందిగా కేవలం కంటి తుడుపు చర్యగానే విచారణ జరిపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి మున్సిపాలిటీ కేంద్రంలో గతంలో ఖమ్మం నుండి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహించినటువంటి ఖమ్మం కేంద్రంలో మున్సిపాలిటీ బీఆర్ఎస్ పాలకవర్గం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో గుత్తేదారులకు సంబంధించి తమకు ఇష్టారాజ్యంగా ఖమ్మం మున్సిపాలిటీ లైసెన్స్ తోటి ఈ రోజు అన్ని పనులు పూర్తి చేస్తా ఉన్నారు. దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఈ పనులన్నీ కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే ఈ రోజు పనులకు అప్పగిచ్చేసి వాళ్ళ వరకే పరిమితం చేసేసి తీవ్ర స్థాయిలో
అవినీతికి అక్రమాలకు పాల్పడినట్టుగా మనకు సమాచారం లభిస్తుంది. దీంతో పాటు ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా ఇటీవల కాలంలో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ పనులన్నీ కూడా కమిషన్స్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో వారికే పరిమితం చేసి ఇచ్చినట్టుగా మనకు సమాచారం లభిస్తుంది. గతంలో ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ప్రధానంగా కార్పొరేటర్ కి సంబంధించి కార్పొరేటర్ భర్తగా ఉన్నటువంటి ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించి దీని మధ్యవర్తిత్వం వహించేసి ఆ గుత్తేదారులకి ఇంజనీరింగ్ అధికారులకు మధ్య వర్క్ ఇచ్చినందుకు గాను ఆ గుత్తేదారు ఎవరైతే ఉన్నారో అతనికి వర్క్ ఇన్స్పెక్టర్ కి ఒక 4-వీలర్ బహుమానంగా ఇచ్చినట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నా సరే ఎవరు కూడా పట్టించుకోకపోవడం అనేది కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇదే జరిగితే మాత్రం రానున్నటువంటి రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పాలకవర్గంతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మాయని మచ్చగా మారేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే ఖమ్మంకి సంబంధించి చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఈ రోజు అన్ని రకాలుగా పత్రికా ఛానల్స్ తో పాటు రాజకీయ పక్షాలు నిరంతరం పర్యవేక్షణ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ యొక్క పనులు జరుగుతున్న నేపథ్యాన్ని ఇలాంటి అక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా అందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసిస్తున్నారు. తక్షణమే దీనిపై విచారణ జరిపించాలని చెప్పేసి ఖమ్మం సంబంధించిన అనేక మంది ప్రజలు కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. రాజశేఖర్. రైట్. మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి ప్రధాన పాత్ర అధికారులు పోషించినటువంటి పరిస్థితి, ప్రజలకు అలాగే ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి అధికారులే ఇలాంటి పనులు గుత్తేదారులుగా మారినటువంటి పరిస్థితి, సో వారికి సహకరిస్తుండే ఇవన్నీ మొత్తానికి సంబంధించి కొత్త ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ప్రధానంగా మీరు మాట్లాడినట్టు మంత్రి ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్పై ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి, సో ఈసారి ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయంటారా? రాజశేఖర్, ఖమ్మం మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పాలకవర్గ ప్రాతినిధ్యం వహిస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పటి స్థాయిలో ప్రజల్ని ఇక్కడ ఎవరు గుర్తించని పరిస్థితి. అంటే చాపకి నీరులా సాగుతున్నటువంటి ఈ కమిషన్స్ కక్కుడితో పాటు అక్రమాలకు సంబంధించి ప్రస్తుతం పాలకవర్గం ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పటికే నిన్న ఖమ్మంకి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సందర్భంగా ఖమ్మంలో ఒక హాట్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్, అదే నేపథ్యంలో సిపి, పోలీస్ అధికారులు అందరూ కూడా ఇక్కడే పనిచేయాలి, తెలంగాణలోనే పనిచేయాలి. 5 ఏళ్ల పాటు చేసినటువంటి ఏదైతే చిన్న చిన్న తప్పుదాలు ఉన్నాయో ఏమి మనసులో పెట్టుకోము, ఇక నుంచి ప్రజాపాలన అందిస్తాం, ప్రజల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఒకవైపు ఎవరైతే అక్రమాల ద్వారా బిల్లులు శాంక్షన్ చేయించుకుంటా ఉన్నారో, ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఈ అక్రమదారులకు ప్రోత్సహిస్తూ బినామీల పేరుతోటి ఏదైతే బిల్లులు శాంక్షన్ చేయించుకుంటా ఉన్నారో వీళ్ళందరి పట్ల కూడా తీవ్ర స్థాయిలో తుమ్మల నాగేశ్వరరావు కూడా రానున్నటువంటి రోజుల్లో ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం పోలేదు. గతంలో తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి మంత్రిగా ఉన్నప్పుడు తన ఇలాకాలో ఎక్కడ ఏ చిన్న అవినీతి మచ్చ జరిగినా, అక్రమాలు జరిగినా సహించలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం మంత్రిగా ఎన్నికై కొద్ది రోజులు కలుస్తున్నటువంటి నేపథ్యంలో రాజుల్లో ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని రకాల సంక్షేమ పథకాలపై, గతంలో జరిగినటువంటి అక్రమాలపై, కొన్ని బిల్స్ పై పర్యవేక్షణ పెరిగేటువంటి అవకాశం కూడా ఇప్పటికే చర్చ జరుగుతా ఉంది. ప్రధానంగా మున్సిపాలిటీ కేంద్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ బిల్లులు కావచ్చు, అధికార పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ యొక్క భర్త యొక్క వర్క్ ఇన్స్పెక్టర్ వ్యవహరిస్తూ తాను చేసినటువంటి అక్రమాలపై కూడా విచారణ జరిపేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్రస్తుతం గత 4 రోజులుగా వస్తున్నటువంటి వరుస కథనాలు ఏవైతే ఉన్నాయో కథనాలు ఇప్పటికే మంత్రి దృష్టికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇదే కనుక జరిగితే మున్సిపాలిటీలో జరిగినటువంటి ఇప్పుడు జరిగిన అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటి వరకు కొన్ని వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. రాజశేఖర్. రైట్. వర్క్ ఇన్స్పెక్టర్ తో పాటు మిగతా సంబంధించినటువంటి శాఖలు, డ్రాయింగ్ సిబ్బంది కానీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో కూడా ఇదే తీరు ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దాదాపుగా మున్సిపల్ కార్యాలయంలో ప్రతి ఒక్కరికి అనుబంధంగా, ఎందుకంటే ఒక పని ఖచ్చితంగా అనుబంధంగా సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అక్రమంగా కొన్నిటికి లైసెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అందరికి పాత్ర ఉందనుకోవచ్చా మనం? ఎస్ రాజశేఖర్, ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఇంజనీర్ అధికారులు చేస్తున్న వ్యవహార శైలిపై మిగతా సెక్షన్ లో ఉన్నటువంటి అటు ప్లానింగ్ కమిషన్ కావచ్చు, అటు డ్రాయింగ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా పనులు కేటాయిస్తూ తన యొక్క ఎవరైతే తన అనుచరుల గణం ఉంటుందో, బినామీలు అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ, అంటే ఎవరైతే చెప్తే వింటారో, ఎవరైతే ఈ అంశాలని వచ్చినటువంటి ఏదైతే కమిషన్స్ ని సక్రమంగా అందిస్తారో వీళ్ళ వరకే పనులు కేటాయించి దాదాపు కోట్ల రూపాయలు, అంటే డివిజన్స్ లో జరిగినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నిటి మీద కూడా ఇప్పటికే విచారణ మొదలయ్యే అవకాశం కనబడతా ఉంది. అంటే ప్రధానంగా ఈ ఎవరైతే మిగతా సిబ్బంది చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్నాయో ఈ అరాచకాలన్నిటి పట్ల కూడా కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రి త్వరలో స్పందించేటువంటి అవకాశం కనబడతా ఉంది. వీటిపై ఇప్పటికే విచారణ కొనసాగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్న నేపథ్యంలో
ప్రధాన ఖమ్మం కమిషనర్ గా ఉన్నటువంటి ఎవరైతే ఆదర్శ్ షర్బి ఐఏఎస్ ఉన్నారో అతను కూడా ఈ జరిగినటువంటి పరిణామాలపై ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే ఏఈలు డిఈలు ఉన్నారో ఏఈడిఈలతో కూడా సమీక్ష జరిగినట్టుగా మనకు సమాచారం అందింది. అంటే ఏఈడిఈలు ఎవరైతే ఇందులో పాత్ర ఉందో అట్లా వర్క్ ఇన్స్పెక్టర్ పాత్ర ఉందో ఈ పాత్ర నిడిపై సమీక్ష రానున్నటువంటి రోజుల్లో సీరియస్ యాక్షన్ ప్లాన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనాకు వస్తా ఉంది. ఏదేమైనా సరే ఇక్కడ జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే గుత్తేదారుల యొక్క వ్యవహార శైలిపై, ఇంజనీరింగ్ అధికారుల వ్యవహార శైలిపై, అదే నేపథ్యంలో ఇది మిగతా ప్లానింగ్ కమిషన్ కావచ్చు, ఇతర డ్రాయింగ్ సిబ్బంది యొక్క వ్యవహార శైలిపై స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంపై కూడా కొంత ఆశలు ఇప్పటికే మొదలయ్యాయి. ఖచ్చితంగా ఇలాంటి అరాచకాలపై ఇట్లాంటి కొద్ది మందికే ఎవరైతే అవకాశాలు ఇచ్చేటువంటి నేతలు ఉన్నారో, ప్రధానంగా అధికారులు ఉన్నారో వీళ్ళపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అనేక మంది ఆ రకమైన అంచనాకు వస్తా ఉన్నారు. రాజశేఖర్. ఎస్ ఉపేంద్ర, మీరు అన్నట్లు పైన ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మారింది కాబట్టి నాయకులు మారిన తర్వాత ఖచ్చితంగా వ్యవస్థలో కూడా మార్పులు వాటి సక్రియ ప్రయత్నం కూడా జరగచ్చు. ప్రధానంగా ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి, ప్రసారాలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటి వరకు మున్సిపాలిటీ కార్యాలయంలో పూర్తి స్థాయిలో సామాన్యుడు వెళ్లేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపాలిటీ వ్యవహారశాలి ప్రజలందరూ కూడా ఇప్పటికి అనేక మంది కూడా ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో పాలకవర్గం కూడా ఆ రకమైనటువంటి మారే అవకాశం ప్రస్తుతం అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పాలకవర్గం కూడా బీఆర్ఎస్ ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పాలకవర్గంపై రానున్నటువంటి రోజుల్లో పాలకవర్గ సమావేశం కనుక జరిగితే కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇదే అంశంపై లేవనెత్తి ఖచ్చితంగా మేయర్ నిలదీసిన అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఖమ్మం వ్యాప్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి నేపథ్యంలో 1,50,000 ఓట్ల పైగా అంటే 50,000 ఓట్ల పై గెలిచినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే నమ్మి ఓట్లేశారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాల పట్ల, పాలకవర్గం అనుసరించే విధానాల పట్ల స్పష్టమైనటువంటి అంచనాకు రాబోతా ఉన్నారు. కొద్ది రోజుల్లో దీని మీద తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో పర్యటించినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ కొత్తగా మంత్రి పదవి తర్వాత ఆయన పర్యటించిన పరిస్థితి, ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్స్తామని మంత్రి అక్కడ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి, లబ్ధి చేకూరేలాగా మరింత చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పథకం చెప్పుకోవచ్చు. సో 6 గ్యారంటీల్లో రెండు పథకాలు ఇప్పటికే అమలు అవుతున్నటువంటి పరిస్థితి, అందులో ఇది ఒకటి. సో దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఏమనుకుంటున్నారు చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లా అందోల్ ఎమ్మెల్యే, ఆయన ప్రస్తుతం రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు దామోదర్ రాజనరసింహ. అయితే ఆయన మొదటిసారిగా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత నియోజకవర్గమైనటువంటి అందోల్లో పర్యటించారు. ముఖ్యంగా జోగిపేట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి పథకాన్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అందోల్ నియోజకవర్గం 10 ఏళ్ల పాటు వెనుకబడిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి చేపడతానని, ముఖ్యంగా కీలకమైనటువంటి వైద్య శాఖ లభించడంతో నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా మారుస్తానని చెప్పి, అదేవిధంగా కొత్త పిహెచ్సిలు, సబ్ సెంటర్లు, అదేవిధంగా జోగిపేటకు 50 పడకల ఆసుపత్రిని కూడా ఆయన మంజూరు చేస్తూ ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6 గ్యారంటీ హామీలు ఉన్నాయో అవి 2 కూడా ప్రస్తుతం అమలయ్యాయి. అందులో మహాలక్ష్మి పథకం ఒకటి, ఆరోగ్యశ్రీ పథకం. అంటే గతంలో రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి 5 లక్షల వరకు ఉంచినటువంటి పథకాన్ని 10 లక్షల వరకు, అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాంటి జబ్బుకైనా కూడా పేదలు ఇబ్బంది పడకుండా, లోపాలు కాకుండా 10 లక్షల మేరకు కూడా వైద్య సహాయం చేసుకునేందుకు, వైద్యం అందుబాటులో వచ్చేందుకు 10 లక్షల మేరకు పెంచిన నేపథ్యంలో అది పేద ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మిగతా ఉన్నటువంటి 4 గ్యారంటీలు కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సభకు జోగిపేటలో విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున కూడా ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2014 వరకు నియోజకవర్గంలో, ముఖ్యంగా అందోల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా సాగునీటికి ఉన్నటువంటి సింగూర్ ప్రాజెక్టు నుంచి కూడా కుడి ఎడమ కాలువలను కూడా
అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాల్వలను పట్టించుకోకపోవడంతో అవన్నీ కూడా క్షీణావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సింగూరు కాల్వకు మళ్ళీ పునర్జీవం ఇస్తాం, ఖచ్చితంగా నిధులు కేటాయించి మళ్ళీ సాగునీరు రైతులకు అందేట్టు కూడా చేస్తామని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ చెప్పడంతో ఒక్కసారిగా ప్రజలు అదేవిధంగా రైతులు కూడా కరతాళ ధనులతో కూడా ఆయనకు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. 10 ఏళ్లు వెనుకబడ్డటువంటి ఆందోళన నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధిలో పరుగు పెడుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో ఆదర్శ నియోజకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాను, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. 6 పథకాల అమలుకు ముందడుగు పడింది. అందులో 2 పథకాలు కూడా ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం 48 గంటల్లోనే 2 పథకాలు అమలు చేయడం, అందులో 2 పథకాలు కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటు ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి పథకాలు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా సంచలనమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయమే కాకుండా ప్రజలు గెలిపించినందుకు ఖచ్చితంగా అది అమలు చేశాం. అదే విధంగా ముఖ్యంగా చిన్నపాటి వ్యాధి సోకితే కూడా ప్రైవేట్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున బిల్లులు తీసుకునే పరిస్థితుల్లో పేదలు వైద్యానికి ఖర్చు చేసి కూడా వారు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో 10 లక్షల వరకు కూడా ప్రజలకు ఆరోగ్య బీమా అంటే రాజీవ్ ఆరోగ్య బీమా కల్పించడం నేపథ్యంలో ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు ఖచ్చితంగా కార్పొరేట్ వైద్యం వారి దరిదాపుల్లో చేరిందని చెప్పి కూడా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో కూడా ఆయన నిర్వహించినటువంటి పర్యటన పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రాజశేఖర్ రైట్ సునీల్, ఒకటి అంటే మీరు అన్నట్లు ముందు నుంచి కూడా 2 పథకాలు ఏవైతే 6 గ్యారంటీలో 2 గ్యారంటీలు ముందు పేదల పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పేదలను దృష్టిలో పెట్టుకునే 2, ఎందుకంటే మహిళలు ప్రధానంగా దాదాపుగా 4 రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతున్నటువంటి పరిస్థితి, కర్ణాటక మినహా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఇక్కడ కూడా దానికి సంబంధించిన రెస్పాన్స్ కూడా ఊహించిన స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. సో 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం 2 కూడా కాంగ్రెస్ పార్టీకి బంగారు భవిష్యత్తు కంటే ఏదైతే ఊహించారో గతం నుంచి కూడా గత ప్రభుత్వంలో ఆరోపించినటువంటి ఆరోపణలకి నాంది పలుకుతూ వాటిని విస్మరిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఇవి చాలా కీలకంగా మారే అవకాశాలు, కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజనరసింహ సంబంధించిన పర్యటనలో సో మరిన్ని పథకాలు కూడా ఆ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఆయన పర్యటన అంటే ఆయన మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నియోజకవర్గానికి వచ్చారు. జోగిపేటలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ఆయన మొదటిసారిగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆందోళన అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా వైద్య శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని ఆసుపత్రులు, జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు, నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలతో పాటు ఆసుపత్రులను స్ట్రెంథన్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఖచ్చితంగా మీరు చెప్పిన అంశాల్లో మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలను బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తారు. ఖచ్చితంగా ఇవేవి కూడా అమలు చేయరు. పక్క రాష్ట్రంగా ఉన్నటువంటి ముఖ్యంగా మెదక్ జిల్లాకు, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ కూడా అమలు కావడం లేదని చెప్పి కూడా వారు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మలేదు, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను నమ్మారు. ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించారు. గెలిచిన అనంతరం ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం కొద్ది రోజుల్లోనే 2 ముఖ్యమైనటువంటి పథకాలు, వైద్యానికి సంబంధించినటువంటి పథకం కూడా, ఎందుకంటే ఏ వ్యక్తి ఎప్పుడు అనారోగ్యానికి గురవుతారో తెలియని పరిస్థితుల్లో ముఖ్యంగా ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షల వరకు పెంపు, అదేవిధంగా దాని జీవో విడుదల అమలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు, ఈ 2 కూడా అమలు అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. మిగతా 6 గ్యారంటీలు కూడా అమలు అవుతాయని చెప్పి కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి హామీలు, విమర్శలు, హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అన్నింటినీ కూడా చెక్ పెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మనం స్పష్టంగా భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి అనూహ్య విజయాన్ని తెలంగాణ ప్రజలు సొంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలంతా తెలంగాణలో కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి కూడా చెప్పేందుకు ఎట్లాంటి సందేహం లేదని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్కడి నుంచి అందిస్తారు శ్రీనివాస్. ప్రధానంగా నల్గొండకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా 6 గ్యారంటీల్లో 1-2గా అమలు చేసినటువంటి దాంట్లో ఆరోగ్యశ్రీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. సో 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ప్రభుత్వం ఏర్పడి 2 రోజులు అవుతుంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీ స్కీమ్లతోని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 2 రోజుల్లోనే 2 స్కీమ్లు అమలు పరిచారు. ఒకటి మహిళలకు సంబంధించినటువంటి బస్సు ప్రయాణానికి ఉచితంగా ఇస్తున్నారు. అదే విధంగా పేదవానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు. ప్రస్తుతానికి మనము నల్గొండ జిల్లాలోని నవ్య కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నాము. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, గతంలో ప్రభుత్వాలు 5 లక్షల ఆరోగ్య స్కీమ్ ఉన్నది, ఇప్పుడు దాన్ని 10 లక్షలు చేశారు. మీరు ఇప్పటికీ వైద్యులు మీ దగ్గర అందుబాటులో ఉన్నారు, వారికి పేదలకు వైద్యం చేస్తున్నారు. ఏ విధంగా ఉంది, మీరు ఈ స్కీమ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇది చాలా అంటే ఇంతకు ముందే 5 lakhs ఇచ్చేదండి గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో దీన్ని 10 lakhs గా పెంచడం జరిగింది. దీనివల్ల పబ్లిక్ కి చాలా అంటే జనానికి మాత్రం చాలా యూజ్ అవుతుంది. మేజర్ ప్రొసీజర్స్ 5 lakhs కంటే ఇప్పుడు 5 lakhs కంటే ఖర్చు ఎక్కువ అయ్యే ప్రొసీజర్స్ అన్ని కూడా దీంట్లో కవర్ అయ్యే అవకాశం ఉంటది. నిజంగా చెప్పాలంటే 5 lakhs నుంచి 10 lakhs కు పెంచడం అనేది నిజంగా చాలా బెనిఫిట్ అవుతుంది పబ్లిక్ కి. ఇది ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. డాక్టర్ కూడా చెప్తున్నారు, ఏదైనా పేదవాళ్ళు వచ్చినట్లయితే మామూలు వైద్యమే కాకుండా కార్పొరేట్ స్థాయిలో 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం వల్ల వారికి కావాల్సినటువంటి వైద్యం చేయొచ్చు. అధునాతమైనటువంటి పరికరాలతో ఇక్కడ వైద్యం కూడా జరుగుతుంది. మనం ఓవరాల్ గా చూడొచ్చు. ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వైద్యానికి సంబంధించినట్టు చూసినట్లయితే వీళ్ళకు ఏసీ రూమ్లు అయితేనేమి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే రూమ్స్ కూడా పూర్తిగా మన సంబంధించినటువంటి ఆధునీకరించినటువంటి రూములు ఉన్నాయి. ఇక్కడ సంబంధించి ఏసీ రూమ్స్ ఉన్నాయి. నార్మల్ బెడ్ కాకుండా ఏసీ రూమ్లలో కూడా వీళ్ళకు పేషెంట్లకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్లో సాధారణమైన మానవుడు, ఒక రైతు కుటుంబాలు వచ్చి కూడా ఇక్కడ వైద్యం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి రైతులకైతేనేమి రైతు కూలీలకైతేనేమి ఏ స్థాయిలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటాడు అనేది ఎన్నడూ వాళ్ళకు కలగరలేదు. కానీ ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి 5 లక్షల నుంచి 10 లక్షలు సంబంధించినటువంటి అమౌంట్ పెంచడం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు ఏమంటున్నారంటే పూర్తి స్థాయిలో ఒక కార్పొరేట్ కి సంబంధించిన వ్యక్తులకు ఏ విధంగా చేస్తున్నాము అదే విధంగా వైద్యం చేస్తాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంత పెద్ద అనారోగ్యం గురైనా కూడా వారికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి 10 lakhs ద్వారా పూర్తి స్థాయిలో వారికి వైద్యము అందుబాటులో ఇస్తాము. వారికి సంబంధించినటువంటి పూర్తిగా కూడానికి ప్రభుత్వం ఇది మేలైన పథకం అని కూడా డాక్టర్స్ అనాలిసిస్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈ 5 లక్షలతోటి కొంత వేరే డిసీజ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కవర్ లేని పరిస్థితి చేసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే డాక్టర్స్ చెప్తున్నారో అనారోగ్యానికి గురైనటువంటి పేదవానికి అందుబాటులో వైద్యం చేస్తున్నాము. పూర్తిగా వారికి సంబంధించినటువంటి స్కీమ్స్ అయితేనేమి సంబంధించినటువంటి విధంగా అన్ని అందుబాటులో తెచ్చి వారికి వైద్యం చేసడానికి కూడా అన్ని అంగుళాలు ఏర్పాటు చేస్తాము. మా దగ్గర ఫిజిషియన్స్ అయితేనేమి టోటల్ గా సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. పేదవాళ్ళు ఏ అనారోగ్య పరిస్థితులు వచ్చినా వారికి సర్టిఫైడ్ డాక్టర్స్ తోటి వైద్యం చేయించి పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో వారికి అందిస్తామని కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ మనం ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులను చూడొచ్చు. మామూలుగా ఏదైతే పట్టణాలలో ఉన్నటువంటి మాస్ గా ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చారు. ఇదే ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద వీళ్ళు వైద్యం చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలలోనే 5 లక్షలకు సరిపోలేని పరిస్థితి, అనారోగ్యంగా ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు 10 లక్షలు రావడం వల్ల పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు పాలకులు గతంలో చేసిన విధంగా కాకుండా పేదవారి కొరకు పనిచేస్తున్నారని కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినట్టు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పెద్ద వైద్యం చేసుకోవడానికి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులు కూలీలు గ్రామీణ పొందినటువంటి ప్రజలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ఘనమైన వైద్యాన్ని చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా మేలు కలుగుతుందనేది కూడా. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.